శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 123, 124 ఈ 2 శ్లోకాలు ముందుగా చదువుకొని వాటికి అర్థ వివరణ చెప్పుకుందాం శ్రీమాతా అనుగ్రహంతో. కళాత్మిక కళానాథ కావ్యాలాపవినోదిని సచామర రమావాణి సంయదక్షిణ సేవిత ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఈ 2 శ్లోకాల్లో ముందుగా 123వ శ్లోకంలో మొదటి నామం కళాత్మిక కళానాథ. తల్లి కళాస్వరూపిణి, అన్ని కళలకు కూడా స్వామిని అయినటువంటి తల్లి, స్వామిత్వం. ఏమిటి కళలు అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం చతుషష్ఠి కళలు. ఆ చతుషష్ఠి కళలు అనేటువంటివి వృత్తి కళలు అని చెప్పుకున్నాం. సంగీతము, చిత్రలేఖనము, కవిత్వము, నాట్యము, ఇటువంటివన్నీ కూడా వృత్తి కళలు. ఇంకా విద్యా కళల గురించి కూడా చెప్పుకున్నాం. ఇవి కాకుండా శ్రీమాత దగ్గర మిగిలినటువంటి కళలు అధికంగా ఉన్నాయి. అది విశేషం. ఏమిటి అంటే సూర్య కళలు, చంద్ర కళలు, అగ్ని కళలు, ఈ మూడింటి సమాహార స్వరూపమే తల్లి శ్రీమాత. ఇక్కడ సూర్య చంద్రాగ్ని కళలు ఎన్నేసి ఉంటాయి శ్రీమాత దగ్గర అంటే అగ్ని కళలు 10, సూర్య కళలు 12, చంద్ర కళలు 16. ఇన్ని కళల సమాహారము కూడా శ్రీమాత. అందుకని కళాత్మిక కళానాథ, వీటన్నిటికీ కూడా అధినాయకురాలైనటువంటి తల్లి శ్రీదేవి. ఇటువంటి కళాస్వరూపిణి అయినటువంటి తల్లి, సమకళా సమాహార స్వరూపిణి అయినటువంటి శ్రీమాత కావ్యాలాప వినోదిని. అన్ని కావ్యాలని కూడా ఆనందిస్తుందట, విని ఆనందిస్తూ ఉంటుంది. అక్కడ మణిద్వీపంలో ఏమో వసిన్యాది వాగ్దేవతలంతా కూడా తల్లి యొక్క తత్వాన్ని విశదీకరిస్తుంటే చాలా సంతోషపడుతుంది. అది కాక వాల్మీకాది కవులు, మహర్షులు ఎంతోమంది తపస్సు చేసి పరమాత్మ యొక్క తత్వాన్ని అనేక రీతుల్లో కొనియాడారు, కావ్యాలుగా రచించారు. లక్షల కొలది సంవత్సరాల నుంచి ఈనాటి దాకా మనం వాటిని చదువుకుంటూ ఉన్నాం. మన దాకా కూడా అవి వస్తూ ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఏమి వివరించారు అంటే పరమాత్మ యొక్క విశిష్టత, పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలు, వారిలో ఉండేటువంటి గొప్ప గుణాలు ఏమేమి ఉన్నాయి, ప్రపంచానికి ఏ విధంగా ఆదర్శభూతమవుతాయి, వీటన్నింటినీ కూడా పరమేశ్వరుడు ఏ విధంగా దిగి వచ్చి తానే ఒక అవతారాన్ని ధరించి వాటినన్నింటినీ కూడా ఆచరించి చూపించాడు. ఇవన్నీ కూడా తల్లి ముందు గానం చేస్తూ ఉంటే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుందట. అంటే ఇక్కడ రామకృష్ణాది అవతారాలకి శ్రీమాతకి అభేదము అని మనం అనుకోవాలి. ఎందుకంటే అంతకుముందు చెప్పుకున్నాం గోప్త్రి గోవింద రూపిణి అని, ముకుంద ముక్తి నిలయ అని. ముకుంద స్వరూపురాలు, ముకుందినిగా ఉండేటువంటి తల్లి, గోవింద రూపిణిగా ఉండేటువంటి తల్లి. అసలు ఒక కాలంలో చైత్రశుద్ధ నవమి నాడే శ్రీమాత కూడా ఆవిర్భవించింది. అందుకని శ్రీరామో లలితాదేవి, రాముడికి శ్రీరాముడికిను లలితాదేవికి కూడా అభేదమే. అందుకని పరమాత్మ తత్వము అనేటువంటిది మన లోపలికి వెళ్ళినట్లయితే భేద దృష్టి అనేటువంటిది ఉండదు. సర్వశక్తి సమన్వితమైనటువంటిది ఒక మహాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నది. వాటికే అనేక రూపాలు, అనేక నామాలు. అవ్యక్తమైనటువంటి పరమాత్మ తత్వం, నిరాకార నిర్గుణ స్వరూపుడైనటువంటి పరమాత్మ వ్యక్త రూపం కావాలి అనుకుంటే త్రిగుణాలతో కూడే ఆయన వస్తూ ఉంటాడనమాట. అది తనదైనటువంటి మాయ. ఇక్కడ శ్రీమాత కూడా అదే రకంగా ఇక్కడ కావ్యాలాప వినోదిని. తన గురించి ఎవరు చెప్తున్నా కూడా తన వైభవాన్ని గురించి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరు ఎన్ని రకాలుగా బోధిస్తున్నా, వివరిస్తూ ఉన్నా కూడా అక్కడ ఆ పరమాత్మ యొక్క ఆవరణ ప్రకంపనలు అనేటువంటివి ఎవరు చెప్తున్నా, ఎవరు వింటున్నా కూడా చక్కగా ఆ ప్రదేశం అంతా కూడా ఆవరించి ఉంటాయి. ఒక పవిత్రత అనేటువంటిది అక్కడ తప్పనిసరిగా నెలకొని ఉంటుంది. అందుకని కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని. ఇటువంటి శ్రీమాతని సచామర రమావాణి సంయదక్షిణ సేవిత. రమ వాణి. రమ అంటే శ్రీదేవి, లక్ష్మి, మహాలక్ష్మి. వాణి అంటే సరస్వతి. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఎడమ పక్క, మరొకళ్ళు కుడి పక్క కూడా సేవిస్తూ ఉంటారట. అంటే 2 భుజాలు వీళ్ళిద్దరూ కూడా. అంటే వీళ్ళని తక్కువ చేసి చూపించటం కాదు ఇక్కడ. ఇవన్నీ కూడా శ్రీమాతలో ఉండేటువంటి మహాశక్తులు ఈ రకంగా ప్రకటితమవుతూ ఉన్నాయి.
ఒక శక్తి ఏమో లక్ష్మీ స్వరూపంగా విశ్వమంతా కూడా వ్యాపించింది, మరొక శక్తి సరస్వతి స్వరూపంలో ఈ కావ్య జగత్తు నిర్మించడానికి తోడ్పడేటువంటి సరస్వతీదేవిగా ఆవిర్భవించిందనమాట. అన్నీ కూడా శ్రీమాతకి ఇక్కడ అభిన్నంగానే మనం చూడాలి. భేద దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు. అంబనవంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి మిమిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నను కృపజూడు భారతి. ఈ పద్యంలో వర్ణన మొత్తము కూడా శ్రీమాతకి సంబంధించినటువంటి వర్ణనే. పైకి భారతి అని సరస్వతి రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఏ విధంగా ఉంటుంది అంటే ఆ వర్ణన మొత్తము కూడా శ్రీమాత యొక్క స్వరూపంగానే మనం భావించాలన్నమాట. కాబట్టి లక్ష్మి సరస్వతులు ఇద్దరి చేత కూడా అనునిత్యము సేవించబడుతూ ఉండేటువంటి తల్లి. ఆ తదభిన్న స్వరూపాలే ఇవన్నీ కూడా అని మనం అర్థం చేసుకోవాలి. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సమ్య దక్షిణ సేవిత. తర్వాతి శ్లోకంలో ఉండేటువంటి నామాలు తెలుసుకుందాం. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి. ఆమె ఆదిశక్తి. ఆదిశక్తి అంటే అసలు సృష్టి మొదలవ్వటానికి ముందుగా ఉండేటువంటి శక్తి. ఒక శక్తి అంటూ లేకుండా సృష్టి అనేటువంటిది జరగదు. ఆ సృష్టికి కారణభూతమైనటువంటి మహాశక్తి ఏదైతే ఉన్నదో అది శ్రీమాత. ఆదిశక్తి రమేయాత్మ, అమేయాత్మ. దాన్ని కొలవచ్చా, ఇంత అని చెప్పి చెప్పవచ్చా ఎవరైనా? ఇంత ప్రమాణంలో ఉంటుంది అని చెప్పి అంతకుముందు చెప్పుకున్నాం అప్రమేయాత్మ అని. అప్రమేయ అంటే ఏంటి? ప్రమా అంటే ఇక్కడ కొలత, ప్రమాణము అని. ఒక కొలతకి అందనటువంటి తల్లి. ఇక్కడ కూడా అదేవిధంగా అమేయము అంటే ఇంత అని చెప్పి పోల్చి చూపించలేనటువంటి మహాశక్తి. అటువంటి మహాశక్తి స్వరూపిణి కాబట్టి ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి. చాలా శ్రేష్టమైనటువంటి తల్లి, పావనమైనటువంటి ఆకృతి కలిగినటువంటి తల్లి. శ్రీమాత యొక్క స్వరూపాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఒక్కసారి మన మనసులో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి భావాలు మనకి కలగాలి. పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అటువంటి దివ్య విగ్రహ స్వరూపం కలిగినటువంటి తల్లి చాలా ప్రశంసాపాత్రమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి, ఇతరులు ఎవరూ కూడా ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి దివ్య విగ్రహం తల్లిది. అటువంటి దివ్య విగ్రహ స్వరూపురాలు ఎటువంటిది? అనేక కోటి బ్రహ్మాండ జనని. కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో విశ్వంలో మనకు తెలియదండి. మనం ఈ చిన్న భూమి మీద నిల్చొని ఇదే అనంతము అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ భూమి ఈ సౌరమండలంలో ఒక భాగం మాత్రమే. అంటే మన స్థానం ఎంత? భూమిలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణుల్లో ఎక్కడో ఒక ఊళ్ళో ఒక చోట మనం ఒక చిన్న ప్రదేశంలో ఉంటూ ఉన్నాం. అంటే మన స్థాయి ఎంత, విశ్వము యొక్క స్థాయి ఎంత, బ్రహ్మాండము యొక్క స్థాయి ఎంత, కోటాను కోట్ల బ్రహ్మాండ స్థాయి ఎంత. ఈ విధంగా కనుక ఊహించుకున్నట్లయితే అసలు మన ఊహకు కూడా అందదు. ఏ కంప్యూటర్సు, ఏ శాటిలైట్స్ కూడా ఇప్పుడు లెక్క కట్టలేవు. ఎందుకని అంటే భూమి ఒక సౌరమండలంలోకి ఉన్నది. ఇటువంటి సౌరమండలాలు కోటాను కోట్లుగా ఉన్నాయి అనంత విశ్వంలో. ఇదంతా కలిపి ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా కోటాను కోట్లుగా ఉన్నాయి. మనం అసలు ఊహించడానికే సాధ్యం కాదు. ఇది నిజమేనా అండి మీరు చెప్పేది అంటే, ఇక్కడ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మనం నమ్మి తీరాలి. ఇప్పుడు సైన్స్ కూడా అదే రకంగా మనకి చెప్తా ఉన్నది. సైన్స్ విస్తరించే కొద్దీ కూడా మన మహర్షులు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా కొన్ని నిజమవుతూ ఉన్నాయి. ఎందుకని అంటే ఇటువంటి సూర్యులు, మనం చూస్తూ ఉండేటువంటి సూర్యుడు మనకి ప్రాణ సమానుడు, ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటి వాడు కదా. ఇటువంటి సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి సూర్యులు అనేక మంది ఉన్నారు అని చెప్పి కూడా ఇప్పుడు కొత్తగా కనుక్కున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందరూ పేపర్లో చూస్తూనే ఉంటారు బహుశా. కానీ ఇంత అనంతకోటి బ్రహ్మాండానికి మూలమైనటువంటి శక్తి ఏదో దాన్ని ఎవరూ కూడా కనిపెట్టలేరండి. అది మాత్రం అసాధ్యం. భౌతికమైనటువంటి దృష్టితో ఎప్పుడూ కూడా కనిపెట్టలేరు. అందుకనే ఎప్పుడు అంతర్ముఖంగా సాధన చెయ్యండి అని చెప్పి మన వాళ్ళు ఋషులంతా కూడా మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ సాధన కూడా ఎలాగ జరగాలి అంటే అనేక రకాలుగా సాధన ఉంటుంది.
కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందంతా కూడా ఇదే. ముందు థియరిటికల్గా మనం అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత అనుభవపూర్వకంగా అంతర్దృష్టిని పెంపొందించుకొని తెలుసుకోవాలన్నమాట. అంత తేలిగ్గా అందదు. అందుకనే ఆ మధ్య వేల కోట్ల డాలర్స్ అన్నీ కూడా ఖర్చు పెట్టి ఏదో బిగ్ బ్యాంగ్ అని చెప్పని బయలుదేరారు. కానీ ఏమైంది, కనిపెట్టారా? విశ్వం యొక్క మూలం ఎక్కడుందో కనిపెట్టారా? చెప్పండి. అంతర్దృష్టితోనే ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. అందుకని అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. మరొక విశేషం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక పెద్ద మేడి వృక్షం తీసుకోండి, మేడి పండు తీసుకోండి. మేడి పండులో చూస్తే ఎలా ఉంటుంది, దానిలో చాలా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఆ చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటే వాటికి ఏమనుకుంటుంది, అది అదే ప్రపంచము అని చెప్పి అనుకుంటుంది. కానీ ఒక మేడి పండైనా ఒక చెట్టుకుండేది. ఈ మేడి పండ్లన్నీ కూడా ఒక పెద్ద వృక్షాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. ఇటువంటి మేడి పండ్లు అనేకంగా ఒక వృక్షం మీద ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఏంటి, వృక్షం. ఆ వృక్షం యొక్క మూలం ఎందులో ఉన్నది, మూలం మనకి పైకి కనపడదు కదా, వేర్లు అవి భూమి లోపల దాగి ఉంటాయన్నమాట. ఈ విధంగా సృష్టి రహస్యం తెలుసుకోవాలి అన్నా, పరమాత్మ తత్వం తెలుసుకోవాలి అన్నా కూడా ఎంత సాధన చెయ్యాలి అని చెప్పి దీన్ని బట్టి ఆలోచించండి. ఇందుకనే మనకి ఇన్ని కావ్యాలు, ఇన్ని విశేషమైనటువంటి తత్వబోధ మనకు జరిగింది. ఎందుకని అంటే ఇదే కారణం. సామాన్యులంతా కూడా మహర్షులు దయతో మనకు అందించారు. ఇటువంటి స్తోత్రాలు కనీసం మనం రోజు పఠనం చేసుకుని అర్థం చేసుకుని కొద్దిగా కొంచెమైనా మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటే భగవత్ తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది అన్న ఒక విశాలమైనటువంటి దృష్టికోణంతోనే వాళ్ళు ఆలోచించి వేల గాథలని కావ్యాలుగా, పురాణాలుగా మనకి వందల కొద్దీ కూడా అందించుకుంటూ వచ్చారన్నమాట. ఇది మహర్షుల యొక్క దృష్టికోణం ఇది. కాబట్టి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఇంతవరకు 123, 124 ఈ 2 శ్లోకాలకి అర్థం చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు పఠనం చేసుకుందాము. కళాత్మిక కళానాథ కవ్యాలాప వినోదిని సచామర రమావాణి సంయదక్షిణ సేవిత ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. తర్వాయి భాగంలో మరొక 2 శ్లోకాలకి అర్థం చెప్పుకుందాము శ్రీమాత అనుగ్రహంతో. మీకు నచ్చితే ఈ ప్రవచనాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.